మామూలుగా మీ అటైర్ చూసిన నేనైతే మీరు బీటెక్ కంప్లీట్ చేశారని అనుకోలేదు మీ అటైర్ చూసిన వెంటనే. బట్ మీతో మాట్లాడడం స్టార్ట్ చేశాక అనిపించింది మీరు వెల్ ఎడ్యుకేటెడ్ అని. అందుకే నేను ఆ క్వశ్చన్ అడిగాను. సరే ఓకే, మీరు అన్నారు మీరు ఏదైనా న్యాయంతోనే, అన్యాయం చేసిన ఒక్క రూపాయి కూడా నా దగ్గర లేదు, మొత్తం న్యాయంతోనే చేశాను, ఏ చేసినా నా వృత్తిపరంగా వచ్చింది అన్నారు. కానీ మీకు ఎలాంటి ఇల్లీగల్ కాంటాక్ట్స్ లేవు, లేకపోతే ఇల్లీగల్గా కానీ లేకపోతే రౌడీ షీటర్లతో కానీ కాంటాక్ట్స్ లేకుండానే ఇంత సంపాదించడం పాసిబుల్ అంటారా ఈ రోజుల్లో? సో రౌడీ షీటర్లు నా దగ్గరకు వస్తే తప్పేంది? రౌడీ షీటర్లు రావచ్చు, నిరుద్యోగులు రావచ్చు, ఎవడన్నా రావచ్చు. రౌడీ షీటర్లు నా దగ్గరకు వస్తారు, అన్న 4 రూపాయలు సంపాదించే మార్గం చూపెట్టమని. లేదా మీ ఇవన్నీ రౌడీజం అంతా పాత జమానాలో పోయింది. ఎంత పెద్ద పైల్వానైనా సరే అలా మనం ఏదన్నా 4 రూపాయలు సంపాదించుకొని మన ఫ్యామిలీకి 4 రూపాయలు తిండి పెడితేనే మనం ఇలా ప్రయోజకులము అని దాంతో వాళ్ళకు కూడా నేను ఏదో ఒక మార్గం చూపిస్తూ, వాళ్ళకి ఫైనాన్షియల్ అసిస్ట్మెంట్ లేకనే కదా, ఇంకో దిక్కు లేకనే కదా రౌడీజము పైల్వానిజము చేస్తున్నారు. సో ఆ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ వచ్చే విధంగా మనము ఏదో ఒక ఐడియానో బ్యాకప్ సపోర్ట్ ఏదో విధంగా మనం చేస్తేనే కదా వాళ్ళ మార్పు వస్తుంది, అభివృద్ధి వస్తుంది. వాళ్ళకి 4 రూపాయలు ఒక దిక్కించి మంచి రూపంలో వస్తున్నప్పుడు చెడు రూపంలో వాళ్ళు ఎందుకు ఆశిస్తారు? ఏ మంచి అయినా సరే 4 రూపాయలు ఒక మంచి దిక్కించి వస్తున్నప్పుడు చెడు కూడా ఆలోచించారు. సో నా దగ్గరికి పెద్ద పెద్ద డాన్లు వస్తారు, రౌడీలు వస్తారు, హేమాహిములు వస్తారు, తురుంకాలు కూడా వస్తారు. అరే వాళ్ళందరూ మీ దగ్గరికి ఎందుకు వస్తున్నారు అంటే వాళ్ళకి ఇప్పుడు నా దగ్గరికి మీరు ఎందుకు వచ్చారు? మేము మీ 100 hours ఆఫ్ అక్కడ స్టార్ట్ చేస్తే జర్నీ ఇక్కడికి వచ్చి ఆగింది, ఇక్కడికి వస్తే సామ్రాజ్యం అంతా డిఫరెంట్గా ఉంది. సో మీకు ఈ స్టైల్ నచ్చింది, వాళ్ళకి నా రెగ్యులర్ బాడీ లాంగ్వేజ్ నచ్చొచ్చు, నా మాటలు నచ్చొచ్చు, నేను చేసే ప్రయత్నాలు నచ్చొచ్చు, నేను చేసే సాయం నచ్చొచ్చు, నేను చేసే వ్యాపారం నచ్చొచ్చు, నేను సంపాదించే మార్గం నచ్చొచ్చు, ఏదైనా నచ్చొచ్చు. సో మనిషికి అన్ని విధాలుగా ఏదో ఒకటి నచ్చొచ్చు కదా. సో అట్లా. సో రౌడీ షీటర్లకు కూడా మీరు మీ దాకా వస్తే సహాయం చేస్తారు కూడా. మీ మెడలో ఈ రెడ్ టవల్ ఉంది కదా, అది ఏంటండి? దేనికైనా సింబాలిజమా లేకపోతే ఏంటి? ఇది ఒక రైతుకు కానీ, ఒక ఫార్మర్కి కానీ, ఒక పాడి పరిశ్రమ రైతుకు కానీ, అదేవిధంగా ఒక డైరీ ఫార్మర్ కానీ, ఈ నేను 4 చెప్పిన అంటే ఇంగ్లీష్లో చెప్పిన, తెలుగులో చెప్పిన. తెలుగులోనికి తెలుగులో అర్థం కావాలి, ఇంగ్లీష్లోనికి ఇంగ్లీష్లో అర్థం కావాలి. ఇది ఒక శంల, ఎర్ర శంల, ఒక రైతు వీళ్ళందరికీ కూడా ఒక కుడి భుజం లాంటిది. సో ఒక రైతు పొద్దున్న లేస్తే పొలం పనులకు పోయినా, పశువుల మేతకు పోయినా, గొర్రెల కాపరికి పోయినా, ఏదున్నా ఒక 10 నిమిషాలు అలసిపోయినా, మధ్యలో బ్రేక్లో మొగం కాలు చేతులు పడుకొని అన్నం తినాలనుకున్నా, ఇదే కుడి భుజం రైతుకు కానీ, మా సొంటి డైరీ ఫార్మర్లు కానీ. ఇప్పుడు మీరు చూస్తున్నారు, నేను 5 నిమిషాలకు ఒకసారి 10 నిమిషాలకు వస్తారు తకాన్స్తేనో లేకపోతే చెమటలు వస్తేనో, ఒక రైతులకి మా యొక్క డైరీ ఫార్ములకి మా చెమట దూర్చే కుడి భుజం ఇది. సో మేము ఇది లేకుండా ఏ రైతు కూడా, ఏ డైరీ ఫార్మర్ కూడా తన వృత్తిని ఫుల్ ఫ్లెజ్గా వర్క్ చేసుకోలేడు. సో అందుకే ఎప్పుడు మేము ఇది ఖర్చీఫ్ అనుకుంటారా, మా గౌరవం అనుకుంటారా, మీరు మా కుడి భుజం అనుకుంటారా, మా అన్న అనుకుంటారా, తమ్ముడు అనుకుంటారా, తండ్రి అనుకుంటారా, ఈ ఎర్రశంలో మాత్రం మాకు ఎన్ని 24 గంటలు మేము వృత్తిలో ఉన్న 10 గంటలు పనిచేసినా కూడా ఎర్రశంలో మా దగ్గర ఉంటుంది, ఉండాలి. ఇదే మా బలము, మా బలగం. ఓకే.